మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలెను గదా. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నా. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు దేవుని వాక్యమును మనము నేర్చుకునేటప్పుడు తండ్రులు, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఖచ్చితంగా ఉంటారు. అయితే ఈ లోకములో మనం ఆలోచించవలసినటువంటి తల్లిదండ్రుల విషయమే ప్రత్యేకంగా గమనిస్తే, లోబడుట తండ్రి శిక్షించినప్పుడు అది పిల్లల మేలు కొరకే అని గ్రహించాలి కదా. ఈ లోకము తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలు పంచిస్తారు. తండ్రి ఎక్కువగా అఫెక్షనేట్గా ఉంటారు. మరి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి. తండ్రి మనకు బోధకుడుగా ఉండొచ్చు, మనల్ని ప్రేమిస్తాడు, పెంచి పోషించి పెద్ద చేస్తాడు. ఆ తండ్రికి లోబడితే మరింత సంతోషిస్తాడు. ఈ లోకపు తండ్రికి లోబడనివాడు పరలోకపు తండ్రి పట్ల ఎలా వ్యవహరించగలరు? అదృశ్యంగా ఉన్నటువంటి పరమ తండ్రి పట్ల ఏ విధంగా లోబడి జీవించగలుగుతారు? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడాలి అని వాక్యము సెలవిస్తోంది. పిల్లలను ప్రేమించని తండ్రి ఎవరు ఉండరండి. శిక్షించినా, దెబ్బ కొట్టినా, ముద్దు పెట్టినా తండ్రి యొక్క గుణగణాలు అర్థం చేసుకోవటం ఎప్పటికీ కూడా కష్టమే అంటారు. మసకబారిపోయినటువంటి జీవితాల్లో మతాబుల్లాగా వెలుగులు నింపగలడు తండ్రి. తండ్రి యొక్క మనస్సును, తండ్రి యొక్క గుణాన్ని, తండ్రి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న పిల్లలు అదృష్టవంతులు అంటారు. లోబడుతున్నామా? మాట వింటూ ఉన్నామా? శారీరకంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ లోబడాలని వాక్యం సెలవిస్తోంది. తల్లిదండ్రులు ప్రథమ బోధకులుగా, ప్రధాన అధిపతులుగా మీకు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యమును బట్టి శరీర సంబంధులైనటువంటి తండ్రులకు లోబడాలి, మరి ఎక్కువగా పరమ తండ్రి విషయంలో మనము విధేయత చూపించాలి. ఆయన అదే కోరుతూ ఉన్నాడు. ఎవరు సబ్మిట్ చేసుకుంటారో, ఎవరు అప్పగించుకుంటారో వారి విషయంలో పరమ తండ్రి ఎంతో ఆనందిస్తాడు. ఎప్పుడు ఆయన వైపు తిరిగినా, ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా హత్తుకుంటానికి, ఎత్తుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. బాల్యము నుంచి ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ తండ్రి ప్రేమ ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా నీవు తండ్రి ప్రేమను గుర్తించి గ్రహిస్తూ ఉన్నావా? లోబడు. ఇప్పటి వరకు పైబడటానికి, తిరగబడటానికి ఎదురు చూస్తున్నావేమో. ఒక్కసారి లోబడి చూడు, నీ ముందు ఆయన చిన్న పిల్లోడులాగా మారిపోతాడు. నీవు పిల్లోడివి కాదు, నీ ముందు ఆయన చిన్న పిల్లోడులాగా మారిపోతాడు. అంతగా నీ పట్ల కాంక్ష కలిగి ఉన్నాడు. ఆ పరమ తండ్రి పట్ల విధేయత చూపిస్తూ, ఈ లోకపు తండ్రులను గౌరవిస్తూ దేవుని యొక్క ఇష్టమును భూమి మీద జరిగించుదుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.